హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సినిమా ముచ్చట్లు. సో నా సినిమా ముచ్చట్ల తాలూకా ఫస్ట్ థీమ్ ఏంటంటే కొన్ని పాత సినిమాలు, కొన్ని కొత్తవైన మంచి సినిమాలు. అంటే మంచి ఇన్ ద సెన్స్ నాకు నచ్చిన కాన్సెప్ట్ అయితే ట్రెడిషనల్, కల్చరల్, సెంటిమెంటల్, ఫ్యామిలీ ఓరియంటెడ్ అండ్ కళలని ఒక జీవితంలో ఏం చేసి బాగుపడాలి, ఎలా ఉంటే మంచిది అని చెప్పే కొన్ని కథానాయకులు కానీ కథానాయకుల్ని కానీ హైలైట్ చేస్తూ ఉన్న సినిమాల్ని నేను స్టోరీస్గా చెప్దామని అసలు నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి. సో పాత సినిమాల్లో మ్యాక్సిమం ఇవన్నీ నచ్చినట్టు ఉండేవి నాకు. అండ్ ఇప్పుడు వచ్చిన కొత్త సినిమాల్లో కూడా కొన్ని సినిమాలు బాగున్నాయి. అలాంటివి నేను స్టోరీ ద్వారాగా చెప్పాలని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. అయితే వీడియోస్ కానీ ఫోటో క్లిప్పింగ్స్ కానీ అత్యవసరం అయితేనే కానీ పెట్టాలని అనుకోవట్లేదు. ఎందుకంటే నా మోటివ్ ఏంటంటే మనం పని చేసుకుంటూ ఒక జర్నీలో ఉంటూ కళ్ళు మూసుకొని చక్కగా ఒక ఎఫ్ఎం వింటున్నట్టుగా ఒక స్టోరీని వింటే మనకి ఆ టైంపాస్ అయితే ఆ ఆనందం వేరేగా ఉంటుంది. సో నా మెయిన్ థీమ్ కానీ కాన్సెప్ట్ కానీ అదేనండి. సో అలాగ నేను కొన్ని సినిమాల తాలూకు కథల్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఫస్ట్ నేను ఒక సిరీస్ ద్వారాగా వెళ్దాం అనుకుంటున్నానండి. నాకు ఒక పెద్ద మహానుభావుడు, అతన్ని కళ్ళారా చూసుకుందాం అనుకున్నాను. అది చూడడం అవ్వలేదు. ఈ మధ్య పరంపదించారు. అతను కళా తపస్వి కె విశ్వనాథ్ గారండి. నేను అతని పెద్ద ఫ్యాన్ని. నాకు ఎందుకో అతనంటే ఒక దైవంలా కనిపిస్తారు. ఆ మహానుభావుడు తీసిన సినిమాల్లో కొన్ని సినిమాలు ఆణిముత్యాలు. అయితే పాత సినిమాల్లో అతనివి కొన్ని ఫ్లాప్స్ ఉన్నాయండి. అయితే ఏంటంటే అతని కాన్సెప్ట్ ఎంచుకునే పద్ధతి కానీ, అతను ఒకటి ప్రొజెక్ట్ చేసే పద్ధతి కానీ అది ఎవ్వరూ ఇంకా అతనికి సాటి లేరండి. అతను ఎంచుకున్న క్యారెక్టర్స్ కానీ కథలు కానీ ఎలా ఉంటాయంటే, ఒక వెర్రిబాగులోడు ఒక మొద్దు అబ్బాయిని హీరోగా చిత్రీకరించడం అంటే అతను చేసిన ఫస్ట్ డేరింగేనండి. అదే స్వాతిముత్యం పెద్ద హిట్. అందులో కమల్ హాసన్ గారు అతని యాక్షన్ తోటి ప్రజల్ని ఇంకా మైమర్పించేశారండి. అతను నిజంగా వెర్రోడేనా అన్నంత లాగా యాక్టింగ్ చేశారు. అది అతని టాలెంట్ అండి, కె విశ్వనాథ్ గారి టాలెంట్. ఎప్పుడు ఎవ్వరికీ తెలియని ఒక కొత్త మనిషిని తీసుకొచ్చి పెద్ద పెద్ద కళాకారులను చేశారండి. అందులో ఫస్ట్ సిరిసిరిమువ్వ జయప్రద్ గారి క్యారెక్టర్ని అతను తీర్చిదిద్దింది చూస్తే ఆవిడంత పెద్ద యాక్ట్రెస్ అవుతారని మనకు అసలు ఊహించుండరండి అప్పట్లోని. అలాంటి పెద్ద మహానుభావుడు అతను తీసిన సినిమాలు ఒక సీరియల్ ఆర్డర్లో నేను స్టోరీస్ మీకు చెప్దామనుకుంటున్నాను. సో ఇది కళా తపస్వి కె విశ్వనాథ్ గారి అభిమానులందరికీ ఒక శుభవార్తగా అనుకుని నా ఛానల్ని ఆదరిస్తారని, నా ఛానల్ని నా కథల్ని విని ఆనందిస్తారని, నన్ను అభినందిస్తారని, నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియని కథలు, ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఉపయోగపడే కథల్ని ఒక మంచి కథతోటి స్టార్ట్ చేసి ఆ కథని ఎలా తీర్చిదిద్దారో అని చెప్పే టాలెంట్ ఉన్న ఒక మహానుభావుడి సినిమాలన్నీ నేను చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి అందరూ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి నా స్టోరీస్ని వినండి అండ్ మీరు ఆ అనుభూతి పొందండి. ఆ స్టోరీ విన్నాక మళ్ళీ ఆ సినిమా చూడాలనుకుంటే అది చూడండి. ఎందుకంటే కళ్ళతో చూసిన ఆనందం వేరేగా ఉంటుంది. అదే మనం ఆ చూసిన సినిమాలే మరొకసారి వింటూ ఉంటే తన్మయత్వంలో ఉంటాం. ఆ ఆనందం కూడా వేరేగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైనా పని తోచినప్పుడు, మన మనసు బాగోలేనప్పుడు, ఎంతో బిజీగా ఉన్నప్పుడు మనం నచ్చిన పాటలు పెట్టుకుంటూ ఆ పాటలు వినుకుంటూ మనం పనిచేస్తాం కదండి. అలాగే కథ వింటూ మీరు పనిచేసుకోండి. మీ మనసు హాయిగా ఆహ్లాదంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఎక్కువ పెద్దగా చెప్తే మీకు నచ్చటం లేదు, టైం లాగ్ అవుతుంది అని తెలుసుకున్నాను.
కాబట్టి సింపుల్గా షార్ట్గా చెప్పాలనుకుంటున్నాను. సో కే విశ్వనాథ్ అభిమానులందరికీ ఇదే నా శతకోటి ఆహ్వానం అండి. నా కథలు, అతని సినిమా కథల్ని నేను చెప్పడానికి నన్ను ఆదరించండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా చెప్పండి. మీకు ఇష్టమైతే మీ అభినందనని లైక్ ద్వారా చెప్పండి. అలాగే అందరికీ షేర్ చేయండి. అందరికీ ఆనందాన్ని ఇవ్వండి. నాకు చిన్న తృప్తినివ్వండి. మీ లైక్స్, మీ కమెంట్స్ తోటి నాకు ఆనందం వస్తుంది. నేను ఇది ఎంతో ఉత్సాహంతో ఒక ప్యాషన్గా స్టార్ట్ చేసిన మోటివ్ అండి. నేను అసలు ఛానల్ స్టార్ట్ చేసిందే అతని గురించి, అతని సినిమాల గురించి ముచ్చటిద్దామని. సో నా సినిమా ముచ్చట్లకి ఈ ముచ్చట్లు ఫస్ట్ సిరీస్తో కే విశ్వనాథ్ గారి సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అతను తీసిన సినిమాలు క్రోనలాజికల్ ఆర్డర్లో, అంటే ఫస్ట్ సినిమా, సెకండ్ సినిమా, అలా ఆ ఆర్డర్లోని చాలా బ్రీఫ్గా, అంటే బాగా హిట్ అయిన సినిమాకి కొత్త కథ, బాగా ఎక్కువ కథ ఉంటే పెద్దదే చెప్తాను. అదే మామూలుగా నార్మల్గా ఆడిన సినిమాకి సింపుల్గా చెప్తాను. కాబట్టి మీరు విని తరించండి, ఆదరించండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.